ఇద్దరు అగ్రనేతల భేటీ తర్వాత సుంకాల యుద్ధానికి ఎండ్ కట్ పడింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశం తర్వాత ఆ దేశంపై సుంకాలను 10% తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాజాగా తగ్గింపుతో సుంకాలు 47% చేరాయి. దక్షిణ కొరియా బూసాన్లో జరిగిన భేటీ అనంతరం ఈ ప్రకటన వెలువడింది. ఇరు దేశాల సంబంధాల్లో ఇదొక అద్భుతమైన ఆరంభమని ఈ సందర్భంగా ట్రంప్ తెలిపారు. టారిఫ్ తగ్గింపుతో పాటు సోయాబీన్ కొనుగోలు పునరుద్ధరణ, అలాగే రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్స్కు సంబంధించి ఒప్పందం కుదిరినట్లు ఆయన స్పష్టం చేశారు. అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరు దేశాల అధినేతలు డొనాల్డ్ ట్రంప్, షీ జిన్పింగ్ల భేటీ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దాదాపు 6 ఏళ్ల తర్వాత ట్రంప్, జిన్పింగ్ల మధ్య సమావేశానికి దక్షిణ కొరియా బుసాన్లో ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు వేదికగా మారనుంది. ఇద్దరు నాయకులు నవ్వుతూ మాట్లాడుకుంటూ మీడియా ముందు ఫోజులిచ్చారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షునిపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. జిన్పింగ్తో తనకు మంచి సంబంధం ఉందన్నారు. తమ భేటీ విజయవంతమవుతుందనే ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. నాకు ఇందులో ఎలాంటి సందేహం లేదు, కానీ జిన్పింగ్ చాలా కఠినమైన చర్చాకర్త, అది ఏమాత్రం మంచిది కాదు అంటూ అక్కడ నవ్వులు పోయించారు. ఆ తర్వాత దేశాల ప్రతినిధులతో ప్రత్యేక భేటీ జరిపారు. దాదాపు 2 గంటల పాటు అంతర్గతంగా సమావేశమైన వీరు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. జిన్పింగ్తో భేటీ అనంతరం ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఈ క్రమంలో ట్రంప్ మాట్లాడుతూ, నా స్నేహితుడు చైనాకు అత్యంత విశిష్టమైన, గౌరవనీయమైన అధ్యక్షుడు జిన్పింగ్తో కలవటం గౌరవంగా ఉందన్నారు. మేము ఇప్పటికే చాలా విషయాలు అంగీకరించాం, ఇప్పుడు మరికొన్నింటిని అంగీకరిస్తాం. అధ్యక్షుడు జిన్పింగ్ ఒక గొప్ప దేశానికి మంచి నాయకుడు. మా మధ్య అద్భుతమైన సంబంధాన్ని ఇలాగే కొనసాగిస్తామని నేను భావిస్తున్నాను అని ట్రంప్ పేర్కొన్నారు. మా మధ్య మంచి పరిచయం ఉంది, మాది గొప్ప సంబంధం. మళ్లీ ఇలా కలుసుకోవటం ఆనందంగా ఉంది. వాణిజ్య ఒప్పందం వీలైనంత త్వరగా కుదిరే అవకాశం ఉంది అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. It's a great honor to be with a friend of mine, really for a long time now, if you think about it. The very, very distinguished and respected President of China. And we will be having some discussions. I think we've already agreed to a lot of things, and we'll agree to some more right now. But President Xi is a great leader of a great country, and I think we're going to have a fantastic relationship for a long period of time, and it's an honor to have you with us. Thank you very much. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మాట్లాడుతూ, చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ట్రంప్ను కలవటం తనకు ఆనందంగా ఉందన్నారు. అయితే ఇరు దేశాల సంబంధాలు సరైన మార్గంలో ఉండాలని సూచించారు. ప్రపంచ శాంతిపై ట్రంప్ శ్రద్ధ వహిస్తున్నారన్నారు. గాజా కాల్పుల విరమణలో ట్రంప్ పాత్రను ప్రశంసించారు. ప్రస్తుతం ప్రపంచం అనేక కఠిన సమస్యలను ఎదుర్కొంటోందన్నారు. ఈ క్రమంలో ప్రధాన దేశాలైన చైనా, అమెరికాలు మొత్తం ప్రపంచం మంచి కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అమెరికాను గొప్ప దేశంగా మార్చే దృష్టితో చైనా అభివృద్ధి సాగుతోందని జిన్పింగ్ వ్యాఖ్యానించారు. చైనా, అమెరికా రెండు ప్రపంచ శక్తులు. అవి ఎప్పుడూ ఒకే అభిప్రాయంలో ఉండకపోవటం సహజం. పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య భిన్నాభిప్రాయాలు సహజం. కానీ వాటిని ద్వైపాక్షిక సంబంధాలు, చర్చల ద్వారా అధిగమించి ముందుకు ఎలా సాగుతామనేదే ముఖ్యం అని జిన్పింగ్ వ్యాఖ్యానించారు. 2019లో జపాన్లో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో పలువురు నేతలు చివరిసారిగా భేటీ అయ్యారు. 2018 దాకా చైనా ఉత్పత్తులపై అమెరికా సుంకాలు 0 నుంచి 5% ఉండేవి. అయితే 2021లో అది 21% చేరింది. ఈ ఏడాది ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టి టారిఫ్ వార్ మొదలుపెట్టాక చైనా విషయంలోనూ పెంపు ఉండొచ్చని అంతా భావించారు. అందుకు తగ్గట్లే అది 57% చేరింది. అయితే ఆ పెంపు 155% దాకా ఉంటుందని, నవంబర్ 1వ తేదీ నుంచి అమలవుతుందని ఆయన హెచ్చరించారు. అమెరికా సుంకాల బెదిరింపులు, చైనా కూడా తన రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతులపై నియంత్రణలను విధించడంతో పరిస్థితి క్షీణించసాగింది. ఈ తరుణంలో తాజా భేటీ చైనా, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు దారితీసే అవకాశం ఉందని చైనా ఆశాభావం వ్యక్తం చేసింది. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలతో పాటు ద్వైపాక్షిక అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చిస్తారని, ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సులో జరుగుతున్న భేటీలో సానుకూలమైన ఫలితాలు వస్తాయన్న నమ్మకం ఉందన్నారు. అయితే ట్రంప్, జిన్పింగ్ల భేటీ కంటే ముందే ట్రేడ్ డీల్కు సంబంధించిన ఒప్పందం ఖరారైనట్లు సంకేతాలు అందుతున్నాయి. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెత్తబడ్డారు. చైనాపై సుంకాలను 10% తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సమావేశం తర్వాత తిరిగి వెళ్లే క్రమంలో ఎయిర్ ఫోర్స్ 1లో మాట్లాడారు. ఫెంటనిల్ తయారీలో వాడే ముడి ఉత్పత్తుల రవాణాను కట్టడి చేసేందుకు జిన్పింగ్ తీవ్రంగా శ్రమిస్తారని నేను విశ్వసిస్తున్నా. అందుకే ఫెంటనిల్ పేరుతో చైనాపై విధించిన 20% సుంకాలను 10%కి తగ్గిస్తున్నా. దీంతో బీజింగ్పై మొత్తం టారిఫ్లు 57% నుంచి 47%కి దిగిరానున్నాయి.
ఇక అమెరికా సోయాబీన్ ఉత్పత్తుల కొనుగోళ్లను చైనా తక్షణమే పునరుద్ధరించేందుకు అంగీకారం కుదిరింది అని ట్రంప్ వెల్లడించారు. Many very important points, and we'll be handing that to you in a little while. We're having because there was a lot of different things, many of them very important. We're in agreement on so many elements, large amounts, tremendous amounts of the soybeans and other farm products are going to be purchased immediately, starting immediately. If you notice, President Xi authorized yesterday for China to start. Did you know that, right? China to start buying. అరుదైన ఖనిజాలకు సంబంధించిన సమస్య కూడా పరిష్కారమైందని అమెరికా అధ్యక్షుడు ఈ సందర్భంగా తెలిపారు. ఇకపై చైనా నుంచి అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోతున్నారు. ఈ ఖనిజాలను ఏడాది పాటు అగ్రరాజ్యానికి ఎగుమతి చేసేలా ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ అరుదైన ఖనిజాల కారణంగానే ఇటీవల ట్రంప్ చైనాపై 100% సుంకాల హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడిపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. జిన్పింగ్ గొప్ప నేత అని, ఆయనకు 10 నుంచి 12 మార్కులు ఇస్తానని అన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో తాను చైనాలో పర్యటిస్తానని వెల్లడించారు. ఆ తర్వాత వీలు చూసుకుని జిన్పింగ్ కూడా అమెరికాకు వస్తారని అన్నారు. తాజా డీల్తో బీజింగ్కు ఊరట లభించినట్టయింది. ఇక చైనాతో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కూడా కుదరనున్నట్టు ట్రంప్ సంకేతాలిచ్చారు. కాగా జిన్పింగ్తో ట్రంప్ భేటీకి దక్షిణ కొరియాలోని బూసాన్ నగరంలో గల అంతర్జాతీయ ఎయిర్పోర్టు వేదికైంది. విమానాశ్రయంలో వీళ్ళిద్దరూ సమావేశమవడంపై కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే షెడ్యూల్ కారణాల వల్లే మీటింగ్కు ఇక్కడ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి ట్రంప్ బుధవారమే దక్షిణ కొరియా నుంచి వెళ్లిపోవాల్సిందే. దానికంటే ముందు నిన్న సాయంత్రం జిన్పింగ్తో భేటీ అవ్వాలని అమెరికా అధ్యక్షుడు భావించారు. సమయాభావం కారణంగా సమావేశాన్ని గురువారం ఉదయానికి మార్చారు. చివరి నిమిషంలో నిర్ణయం తీసుకోవడంతో ఎయిర్పోర్టులోనే భేటీకి ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.